హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. 2 కప్పులకు 1 కప్పు షుగర్ని పౌడర్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకొని. 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ ఉప్మా రవ్వను వేసుకోవాలి. చిటికెడంతా వంట సోడా, చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని వాటర్ పోసుకొని పిండిని కలిపేయాలి. పిండిని మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం పల్చగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత పిండిని ఇప్పుడు ఇట్లా వాటర్తో చేయి తడుపుకొని ఇలా చిన్న ముద్దలు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకున్నాను. అది కొంచెం వేడి అవ్వాలి, మరీ వేడి చేసుకోకుండా కొంచెం వేడి కాగానే వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. కింది వైపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొత్తం చూసి లైక్ కూడా చేసేయండి. ఈ విధంగా ఈ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో.